తిరుపతిలోని పలు పోలీస్ స్టేషన్ సబ్ కంట్రోల్ రూమ్ అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నాయి. ప్రజలకు అత్యంత చేరువయ్యే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూమ్లు నిర్వీర్యంగా మారుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. నగరంలోని ప్రధాన కోటలలో నిర్మించిన పోలీస్ కంట్రోల్ రూముల్లో మందు బాటిళ్లు, చెత్తా చెదారం దర్శనమిస్తున్నాయి. మరోవైపు తోపుడు బండ్ల వారికి, చిరు వ్యాపారస్తులకు నిలయంగా మారాయి. తిరుపతి నగరంలో నిరుపయోగంగా ఉన్న పోలీస్ సబ్ కంట్రోల్ రూములపై మరింత సమాచారం మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత జిల్లా బైఫర్కేషన్ జరిగింది. చిత్తూరుని 2 జిల్లాలుగా విభజించారు. దీనిలో ఒకటి తిరుపతి, మరొకటి అన్నమయ్య జిల్లా. అంటే తిరుపతి జిల్లా కేంద్రంగా మనం చూసుకున్నట్టయితే జిల్లా విభజన తర్వాత కలెక్టర్, అదేవిధంగా తిరుపతికి సంబంధించి శాంతి భద్రతల విషయంలో ఒక ఎస్పీ గారిని కూడా డిస్టిక్కి నియమించడం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి ఎస్పీలు ఇక్కడ తిరుపతిలో జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందికర వాతావరణాలని పూర్తిగా కూడా రూపుమాపాలి, ప్రజలందరికీ మనం చేదోడు వాదోడుగా ఉండాలి అనేటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క సబ్ కంట్రోల్ రూమ్స్ని, అంటే తిరుపతికి సంబంధించినటువంటి ప్రధాన రహదారులు, ప్రధాన కూడళ్ళు ఏవైతే ఉన్నాయో, అంటే అత్యధికంగా జనసంచారం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క పోలీస్ సబ్ కంట్రోల్ రూములను అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవన్నీ కూడా పూర్తిగా నిరుపయోగంగా ఉన్నాయి. అంటే ఆ దారిలో వెళ్తున్నటువంటి ప్రజలు, అంటే యువకులు కావచ్చు, ఏదన్నా ఇబ్బందులు తలెత్తితే ఇమ్మీడియట్లీ అదే రోడ్లో వెళ్తున్నట్టు ప్రమాదాలు జరిగినా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పందించి వాళ్ళకి సత్వరంగా న్యాయం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా ఈ యొక్క సబ్ కంట్రోల్ రూమ్ను అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఉన్న తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి స్వామి వివేకానంద పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పూర్తిగా కూడా ఈ యొక్క పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో అసాంఘిక కార్యక్రమాలకు పూర్తిగా కూడా నిలయంగా మారిందని చెప్పవచ్చు. ఈ యొక్క అవుట్ పోస్ట్, అంటే పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ వెనకల మనం చూసుకున్నట్టయితే మందు బాటిళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా అంటే అసాంఘిక కార్యక్రమాలకు రాత్రి వేళల్లో కావచ్చు, పగటి వేళలు అంటే మధ్యాహ్న సమయాల్లో, అంటే నిర్మానుషంగా ప్రజలెవరూ సంచారం లేనటువంటి సమయంలో ఇక్కడ మందుబాబులు ఇష్టానురీతిన మద్యం సేవించి ఇక్కడ అరాచక కార్యక్రమాలకు తెరలేపేటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం లోపల కూడా మనం చూసుకున్నట్టయితే పూర్తిగా కూడా మందు బాటిల్స్, అదేవిధంగా చెత్తా చెదారంతో నిండిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే విధంగా మరొకటి మన గాంధీ రోడ్డు చివర నాలుకాల మండపం దగ్గర కూడా ఒక సబ్ కంట్రోల్ రూమ్ ఉంది. అదేవిధంగా పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది. అదేవిధంగా తిరుపతి పల్లి వీధిలో కూడా ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది. మరొక చిన్న బజారు వీధి, చిన్న బజారు వీధి టీకే స్ట్రీట్కి రెండింటికి సంబంధించి సాయిబాబా గుడి, అంటే గతంలో శ్రీనివాస థియేటర్ ఉంది. అంటే వీటన్నింటి ప్రధాన ఉద్దేశం ఏంట్రానంటే నగరంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తిగా కూడా ఇబ్బందులు తలెత్తకుండా 100% న్యాయం చేసే విధంగా కూడా ఈ యొక్క పోలీస్ సబ్ కంట్రోల్ రూములను అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ ఇప్పుడు మనం చెప్పినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సబ్ కంట్రోల్ రూమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. అంటే పూర్తిగా ఎటువంటి పోలీసు వ్యవస్థ రక్షణ లేకుండా కూడా అవి పూర్తిగా కూడా నిరుపయోగం అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సాయంత్ర వేళల్లో కావచ్చు, ఉదయం వేళల్లో కావచ్చు, అక్కడ కొంతమంది వ్యాపారస్తులు తమ యొక్క నిత్య వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వ్యాపారాలని సక్రమంగా నిర్వహించుకునేటువంటి వాటికి ఆ యొక్క పోలీస్ సబ్ కంట్రోల్ రూముల్ని వాడుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు శాఖ ఏదైతే ఉందో ఆ యొక్క కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఉన్నారో వాటిని పూర్తిగా కూడా వినియోగించుకుంటే ప్రజలకు మరింత చేరువయ్యేటువంటి అవకాశం ఉంది. దీనిని పూర్తిగా కూడా పోలీసులు కంట్రోల్ చేస్తూ శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం. కెమెరామెన్ సుబ్బుతో జేజీరామ్, హెచ్ఎం టీవీ, తిరుపతి.